హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజైతే సండే మా ఊరు ఏట్లేకి గాలం తీసుకొని అయితే వెళ్ళాను. చేపలు అయితే పట్టడానికి వెళ్ళాను. చూస్తుందండి చేపలు ఎలా పట్టాను, ఎంత సైజ్ చేప పట్టాను చూడండి. ఎర్లకైతే చాలా వెతికాను ఈరోజు. పక్కనే తోట ఉంది కాబట్టి తోటలో ఉన్నాయి ఎర్లు. ఎర్లు కానీ వానకి బాగా సైజుతో ఉన్నాయి. చేపలు కానీ మంచి సైజువే పడతాయని అనుకుంటున్నా. చూడాలి, వెయిటింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరు ఏరు, చాలా అందంగా ఉంటుంది. వర్షం వచ్చి ఏరంతా పారింది. ఓకే, రెడీ, గాలం వేశాను. చూస్తుందండి, గాలంతో చేపలు పట్టాలంటే చాలా ఓర్పుతో కూడుకున్న విషయం. ఎందుకంటే చేపల చారు తినాలి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు కొంచెం చింతపండు తగిలించి ఉంటే నా స్వామిరంగా ఉంటుంది. ఒక్క ముద్ద తింటే 2 ముద్దలు తినాలనిపిస్తుంటుంది. చేపల చారు అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, రెడీ అవుతున్నది చేప పడడానికి. చూడండి. ఓకే, రెడీ. ఓకే, రెడీ. కమాన్ కమాన్ కమాన్. రెడీ. ఇంకా తింటున్నట్లున్నది ఎర్ర చేప. దగ్గరికి వస్తుంది కానీ దూరం అయిపోతుంది. చూడాలి, వేచి ఉండాలి. ఓకే, పడేస్తోంది. రెడీ. ఓకే 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 పడేసింది. చేప అయితే చాలా సైజుదేం కాదు, కానీ చిన్నదాన్ని వదిలిపెట్టట్లేదు. ఎలాంటే మనకి పులుసు ఇంపార్టెంట్ కాబట్టి చేప కంటే పులుసు తినాలి. చిన్నది పెద్దదాని లేదు తేడాతో. చూడాలి, పెద్దగానే పడుతూ ఉంటాయి. చూస్తూ ఉండాలి. అబ్బా, చిన్న చేప అయినా గాలం అయితే పూర్తిగా మింగేసింది. ఓకే, రెండోసారి గాలం అయితే వేశాను. ఆల్రెడీ చేపలు అయితే 4-5 పడ్డాయి. అక్కడ చూడాలి. అలా దారాన్ని కుచ్చేసి వేస్తున్నాను. ఆల్రెడీ అయ్యో సుమారు 7 చేపలు అయితే ఇప్పటికే పడ్డాయి. కానీ అవి నీళ్ళు ఊరికే ఉండలే, మమ్మల్ని వదిలిపెట్టేస్తారు అన్నట్లున్నాయి నీళ్ళలో పెట్టేసింటే. ఖాళీ వేస్తున్నా. పెద్ద చేప పడేకైతే అవకాశం ఉంది. చూడాలి, ఒక అర్ధ కేజీ చేప అయితే పడే అవకాశం ఉంది. చూడాలి. ఏటికైనా టైం కలిసి రావాలన్నట్లా. దానికి కానీ ఆవిష్ తీరిండాలి. చేపకి గాలం దగ్గర వచ్చి గాలాన్ని పడాలంటే మామూలు విషయం కాదు. ఈ ఏర్లో అయితే చేపలు చాలా చాలా పెద్దవే ఉన్నాయి. 2 కిలోలు 3 కిలోలు చేపలుగానే ఉన్నాయి. కానీ గాలాలు పడాలంటే దానికి టైం కలిసి రావాలి. చూడాలి. ఈరోజైతే చేపలకి మనకైతే ఒక అర్ధ కిలో 1 కిలో అయితే చాలు. ఆ సైజుకి మనం మురిసిపోతాం ఇదే పెద్ద చేపని. వెయిటింగ్ చేయాలి. చేపలు అయితే ఉన్నాయి. ఖాళీ ఎర్ర ఉందో లేదో చూస్తున్నాను. ఎర్ర అయితే కొనానే తినిపోతుంది. గాలం కనిపిస్తుంది కాబట్టి చేప దగ్గరికి రాదు. ఎర్ర అనేది సర్దుతున్న గాలానికి. ఓకే, రెడీ. గాలం వేశాను. పెద్ద చేప అయితే తగులుకోవాలనే అనుకుంటున్నాను ఈసారి. పచ్చని ఏరంతా వాతావరణం చాలా అందంగా ఉంది. ఇక్కడ జుమ్ము, చుట్టూరా పచ్చటి గడ్డి, మధ్యలో చేపల వేట చూస్తుంటే చాలా చాలా ఉంది. నాకైతే చాలా ఇష్టం. ఓకే, రెడీ. వా సూపర్. అర్ధ కిలో చేప అయితే పడేసింది మనకి. చాలా సంతోషం. వా చాలా ఆనందంగా ఉంది. వా ఇలాంటి చేపలే మనకు కావాల్సింది. కానీ ఈ చేపల పులుసు వండాలి. బాబా టేస్టీగా అంటే మామూలు టేస్టీ కదా నా సామిరంగా. మా తాలింపు కాడ అయితే ఈరోజు రాలే. నా వెనకంటే మామూలుగా వస్తుండే. రారా తాలింపు కంటే వాడు రాకుండా వెళ్ళాడు. ఈరోజు చేపల పులుసుకి రావాలి వానికి అత్తుంది. ఈ చేపలు అయితే జిలేబీ చేపలు అంటారు. కొన్ని నల్లగున్నాయి, కొన్ని తెల్లగున్నాయి. తెల్లవేమో అమెరికా, నల్లగుండేటేమో సౌత్ ఆఫ్రికా. ఇది